ప్రాక్టికల్‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్‌కి సభలోకి వెళ్ళడానికి ఓ రకంగా భయపడుతున్నాడు. మొహమాటము, భయము 2 రకాలుంటది. మొహమాటం కాదు ఇక్కడ. భయపడుతున్నాడు. ఎందుకని? అవమానిస్తారు. జగన్‌కి అవమానాలు తట్టుకోవడం అలవాటు ఉందా లేదా? తట్టుకున్నాడు ఇంతకుముందు. అవమానాలు తట్టుకున్నాడు, జైలు పాలయ్యాడు, ఇబ్బందులు పడ్డాడు, అనేక తిప్పలు పడ్డాడు. ఇప్పుడు ఒకసారి సీఎంగా చేశాక ఆ పరిస్థితులు మళ్ళీ ఫేస్ చేయడానికి భయపడుతున్నాడు. చంద్రబాబు నాయుడికి లేనిది అది, చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటిది జగన్కి లేనిది అదే. చంద్రబాబు నాయుడు ఓడిపోయిన వెంటనే జరిగిన సమావేశాల్లో కూడా అటెండ్ అయ్యాడు ఆయన. వీళ్ళందరూ అప్పుడు అవహేళన చేశారు. 23 మందితో అతి చిన్న కూటమిగా అయింది ఆ రోజున తెలుగుదేశం పార్టీ, చిన్న పార్టీగా. అయినా సరే చంద్రబాబు నాయుడు లీడ్ చేశారు. 23 మందిని లీడ్ చేశారు, నాయకత్వం వహించారు. తనే స్వయంగా ఆన్సర్ చేశారు. ఆ రోజున ప్రతి జగన్ విమర్శకి తనే ఆన్సర్ చేసుకొచ్చారు. 2.5 ఏళ్ల పాటు పోరాడాడు ఆయన. పోరాడి ఆ తర్వాత తన భార్యకి తిట్టారన్నటువంటి పేరుతో బయటికి వెళ్ళిపోయారు. బట్ 2.5 సంవత్సరాలకి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి పెట్టాడు ఆయన. పార్టీకి స్ట్రాంగ్ వెపన్ తయారు చేసి పెట్టాడు. ఆ తర్వాత 2.5 ఏళ్ళు కూడా అచ్చెన్నాయుడు వీళ్ళందరూ చూసుకున్నారు. అంటే 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించని రోజు లేదు. ఈవెన్ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు బాయ్కాట్ చేసిన తర్వాత కూడా వీళ్ళు ఏం చేసేవాళ్ళు, పొద్దున్నే వెళ్ళి ప్రశ్నోత్తరాల సమయంలో హడావిడి చేసేసి 0 అవర్లో